అందరికీ నమస్కారం అండి. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా కూడా తమ కష్టాలు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థిక సమస్యలు తీరటం లేదని, సంపాదించిన డబ్బు ఖర్చయిపోతున్నదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసము జ్యోతిష్క శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడి ఉన్నాయి. ఈ పరిహారాలు గనక మనము నియమనిష్టలతో పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పకుండా ఉండే వస్తువులు మిరియాలు. ఈ మిరియాలను ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే మీకేర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తీరిపోతాయి. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మిరియాల దీపానికి చాలా శక్తి ఉంది. మిరియాల దీపాన్ని గనక ఇంట్లో పూజా గదిలో వెలిగించినట్లయితే తప్పకుండా ఏర్పడిన అనేక ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, అలాగే ఉద్యోగాలు దొరక్కపోవటము, వివాహాలు కాకపోవటము లాంటి అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి. తరువాత 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీపంలో 9 నల్ల మిరియాలు వేయాలి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా తిరగాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము దీపం లాగేసుకుంటుంది. ఇంట్లో ఉన్న దిష్టి దోషం అంతా కూడా పోతుంది. ఇంట్లో కనుక ఏదైనా నెగటివ్ ఎనర్జీ కానీ దుష్ట శక్తులు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ మిరియాల దీపము లాగేసుకుంటుంది. ఇల్లంతా ఇలా తిరిగిన తర్వాత ఇంట్లో ఒక మూల ఈ మిరియాల దీపాన్ని పెట్టాలి. శనివారం రోజు ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారము స్నానం చేసి అందులో ఉన్న 9 నల్ల మిరియాలు తీసుకొని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదా ఒక ప్లేట్లో కర్పూరంతో కలిపి ఆ నల్ల మిరియాలను కాల్చేయాలి. ఈ శక్తివంతమైన పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఎంత కష్టమైన సమస్య అయినా కూడా తప్పకుండా తొలగిపోతుంది. అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా బలపడతారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నల్ల మిరియాలు వేయాలి. ఆ నల్ల మిరియాలను అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయము నిద్రలేచిన వెంటనే ఆ నీటిలో మీ ప్రతిబింబం చూసుకోవాలి. తరువాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత గాజు గ్లాసులో ఉన్న నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. అలాగే మిరియాలను ఎవరు తొక్కని చోట వేయటం కానీ లేదా ఒక ప్లేట్లో మిరియాలు వేసి కర్పూరంతో కాల్చటం కానీ చేయాలి. ఇలా చేయలేని వారికి ఇంకొక చిన్న పరిహారం కూడా ఉంది. ఈ 2 పరిహారాలు చేయలేని వారి కోసము ఇంకొక చిన్న పరిహారం కూడా ఉంది. ముందుగా ఒక పేపర్లో 21 మిరియాలు తీసుకొని పొట్లంగా కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఇలా 21 రోజులు దిండు కింద ఆ పొట్లాన్ని ఉంచి నిద్రపోవాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత అందులో ఉన్న మిరియాలను ఒక ప్రమిదలో వేసి దాంట్లో కర్పూరం వేసి మిరియాలను వెలిగించాలి. ఇలా గనక చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మిరియాలతో పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఏర్పడిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.